సో చూస్తున్నారా, మెయిన్ పోర్ట్ బ్రోకెన్. సో మీ స్క్రీన్ పైన గమనించవచ్చు, మెయిన్ పోర్ట్ బ్రోకెన్ అనే ఎర్రర్ అయితే మనకు కనిపిస్తుందండి. సో చూస్తున్నారు కదండి, మనం సక్సెస్ఫుల్గా అయితే మనం దీనికి కేబుల్ యాజ్ వెల్ అస్ కనెక్టర్ కూడా మనం మార్చేసాము. ఇది సో మనం చేసిన ఈ వర్క్ అనేది సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఛార్జ్ అయితే చేద్దామండి. సో చూస్తున్నారు కదండి, బ్యాటరీ అయితే ఇప్పుడు ఛార్జ్ కూడా అవుతుంది. హాయ్ అండి, నా పేరు మహేష్. మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్. సో లాస్ట్ 1 year నుంచి స్మార్ట్ బ్యాటరీస్ లేదా 14S స్మార్ట్ బ్యాటరీస్ అనేవి చాలామంది యూజ్ చేస్తున్నారైతే చెప్పచ్చండి. సో ఈ స్మార్ట్ బ్యాటరీస్లో రెగ్యులర్గా కొన్ని ఎర్రర్స్ అయితే వస్తూ ఉన్నాయి. వీటిలో ఒక మేజర్ ఎర్రర్ గురించి మనమైతే ఇవాళ మనము తెలుసుకోబోతున్నాము. సో ఇవాళ నా దగ్గరికి కస్టమర్ పంపించిన 2 స్మార్ట్ బ్యాటరీస్ అయితే ఉన్నాయి. ఇవి యాక్చువల్గా ఎన్రిచ్ పవర్కి సంబంధించిన 28,000 mAh బ్యాటరీ అండి. ఓకే, సో రెండు బ్యాటరీస్కి ఒకే ప్రాబ్లం ఉందని చెప్పచ్చు. సో మనము రెగ్యులర్గా ఎన్నో రోజుల నుంచి స్మార్ట్ బ్యాటరీస్ అయితే రిపేర్ చేయడం జరుగుతుంది. అవి సాల్వ్ కూడా అవుతున్నాయి. సో అదే ప్రాసెస్లో ఇవాళ మన దగ్గరికి వచ్చిన స్మార్ట్ బ్యాటరీస్ని రిపేర్ ఎలా చేయాలో మీకు చేయించాలన్న ఉద్దేశంతో ఇవాళ మనమైతే ఒక వీడియో చేస్తున్నాము. సో స్మార్ట్ బ్యాటరీస్ అనేవి మనం ఈజీగానే రిపేర్ చేయొచ్చండి. ఇవి కాంప్లికేటెడ్ అయితే కాదు, కానీ ఫస్ట్ ప్రాబ్లం ఏంటో మనకి తెలియాలండి. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలియాలి అంటే మనం యూజ్ చేసే ఛార్జర్ మనకి యూస్ఫుల్ అవుతుందండి. ఇక్కడ మెజారిటీ పీపుల్ యూజ్ చేసే స్మార్ట్ బ్యాటరీస్లో ఛార్జర్స్కి డిస్ప్లేస్ అనేవి ఉండవండి. ఇది మేజర్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. కొంచెం ఏంటి అంటే బ్యాటరీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డిస్ప్లే ఉంటే ఎర్రర్ ఏంటి అని మనకి ఈజీగా చెప్తే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, దాన్ని సాల్వ్ కూడా చేసుకోవచ్చు. సో డిస్ప్లే లేని ఛార్జర్స్లో బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఎక్కదు, కానీ ఎర్రర్ ఏంటి, ప్రాబ్లం ఛార్జర్లో ఉందా బ్యాటరీలో ఉందా అని ఐడెంటిఫై చేయడమే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఇప్పుడు నా దగ్గర స్కైఆర్సీ ఛార్జర్ అయితే ఉంది. ఒకటి చూస్తున్నారు కదా, స్కైఆర్సీ PC 3000 వాట్ ఛార్జరు. ఈ ఛార్జర్కి నేను 4th ఛానల్ అయితే ఆ బ్యాటరీని కనెక్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఎర్రర్ ఏం చెప్తుందో చూద్దాము. సో ఛానల్ 4లో మనం అయితే కనెక్ట్ చేసుకోన్నాము. 1 2 3 4 సారీ. సో ఛానల్ 4లో మనం బ్యాటరీ అయితే కనెక్ట్ చేస్తున్నాము. సో బ్యాటరీ ఆన్ చేసుకుందాము ఒకసారి. సో బ్యాటరీ అయితే ఆన్ చేసుకున్నాము, కానీ స్టిల్ మనకి ఇక్కడ ఎలాంటి చేంజ్ అయితే లేదు. మనకి మొత్తం 14 సెల్స్ కూడా మనకు అన్ని 00 అని కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు కదా, అన్ని సెల్స్ 00 కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి ఛార్జ్ చేయడానికి ట్రై చేద్దాం. స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తాను. సో చూస్తున్నారా, మెయిన్ పోర్ట్ బ్రోకెన్. సో మీ స్క్రీన్ పైన గమనించవచ్చు, మెయిన్ పోర్ట్ బ్రోకెన్ అనే ఎర్రర్ అయితే మనకు కనిపిస్తుందండి. సో ఇదే కండిషన్లో మన దగ్గర ప్రజెంట్ అయితే 2 బ్యాటరీలు ఉన్నాయి. సో మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సో ఎప్పుడు కూడా అండి మన దగ్గర ఏదైనా ఒక సర్వీస్ బ్యాటరీ ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన టెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ అన్ని సెల్స్లో వోల్టేజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మనం చెక్ చేయాలండి. మనం ప్రీవియస్ 6S బ్యాటరీస్ మనం రిపేర్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మనం చేసిన టెస్ట్ కూడా అదే అండి. సో ఇప్పుడు మన దగ్గర 14S కాబట్టి మన దగ్గర ఉన్నది. సో నేనైతే ఒక అమ్మీటర్ని యూజ్ చేస్తున్నాను. వోల్టేజ్ అయితే నేను ఒకసారి చెక్ చేస్తున్నానండి. సో మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు, 50.5 volts ఉందండి, అంటే లీస్ట్ వోల్ట్. సో బ్యాటరీలో సెల్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కాకపోతే వోల్టేజ్ అనేది తక్కువ ఉంది అంతే. ఓకే, సో సెల్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే కనెక్టివిటీ టెస్ట్ అండి. కనెక్టివిటీ టెస్ట్. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా చేస్తామో చూస్తాము. సో కనెక్టివిటీ టెస్ట్, వైర్లన్నీ బాగున్నాయా లేదా అని చెక్ చేయడం, దాన్ని మనం కనెక్టివిటీ టెస్ట్ అని పిలుస్తామండి. సో దీనికోసం నేను నా దగ్గర ఆల్రెడీ ఒక రెడీమేడ్ కనెక్టివిటీ టెస్టింగ్ కేబుల్ అయితే ఉంది. సో ఈ కేబుల్ మీకు కావాలనుకుంటున్న వాళ్ళు మీరు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చండి. ఓకే, సో దీని ద్వారా మన దగ్గర ఉన్న ఏ స్మార్ట్ బ్యాటరీ అయినా సరే మనం ఫాస్ట్గా రిపేర్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని ఒకసారి చెక్ చేస్తాను.
సో మనము బ్యాటరీ కనెక్ట్ చేసిన ఛానల్ 4 కాబట్టి ఛానల్ 4లోకి అయితే వెళ్దాము. ఓకే, చూసారా ఇప్పుడు మనకి 14 సెల్స్ మనకి క్లియర్గా ఇక్కడ వోల్టేజ్ మనం గమనించవచ్చండి. ఇప్పుడు ఒకసారి మనం ఛార్జ్ చేయడానికి ట్రై చేద్దాము. సో చూసారా, సో బ్యాటరీ ఛార్జ్ కూడా అవుతుంది. చూసారు కదండి, జస్ట్ కనెక్టివిటీ టెస్ట్లో మనకి ప్రాబ్లం ఏంటని ఈజీగా అయితే ఐడెంటిఫై అయిపోయింది. ఏం లేదండి, మనం ఇప్పుడు కేబుల్ ఒకటి ప్లస్ కనెక్టర్ ఒకటి మారిస్తే సరిపోతుందండి. జస్ట్ కనెక్టర్ అంటే మనము బ్యాటరీ కనెక్టర్ ఉంటుంది కదా, ఇది ఒక 500 రూపీస్ అయితే మనకు దొరుకుతుంది ప్రెసెంట్. అది ఒకటి మార్చుకుంటే మళ్ళీ మనకి బ్యాటరీ అనేది యాజ్ ఈజ్గా పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఆ కేబుల్ యాజ్ వెల్ యాజ్ మనం ఆ కనెక్టర్ని అయితే చేంజ్ చేద్దాం. ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. చూస్తున్నారు కదండి, ఇవి AS150 కనెక్టర్స్ అని పిలుస్తాం మనము. ఇవి AS150U కనెక్టర్స్ అనమాట. సో ఈ కనెక్టర్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చండి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కనెక్టర్ దీనికి మార్చబోతున్నాను. సో చూస్తున్నారు కదండి, మనం సక్సెస్ఫుల్గా అయితే మనం దీనికి కేబుల్ యాజ్ వెల్ అస్ కనెక్టర్ కూడా మనం మార్చేసాము. ఇది వచ్చేసి AS150U అండి. మోడల్ నేమ్ వచ్చేసి AS150U కనెక్టర్. ఇది మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు. యాజ్ వెల్ అస్ మనం ఇక్కడ క్యాన్ కేబుల్ కనెక్షన్ కూడా మనము మార్చేసాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దామండి. ఓకే,
సో మనమైతే కొన్ని బ్యాటరీస్ అంటే మనము బ్యాటరీ ఆన్ చేసుకోవాలండి యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు మనం బ్యాటరీ ఎప్పుడైతే ఆన్ చేసామో మనకి వోల్టేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం చేసిన ఈ వర్క్ అనేది సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఛార్జ్ అయితే చేద్దామండి. సో చూస్తున్నారు కదండి, బ్యాటరీ అయితే ఇప్పుడు ఛార్జ్ కూడా అవుతుంది. సో మనం రిపేర్ చేసిన బ్యాటరీని స్టాండర్డ్ మోడ్లో ఛార్జ్ చేసామండి. అలానే ఫాస్ట్ మోడ్లో మనం ఛార్జ్ చేసి టెస్ట్ చేసాం. చూడొచ్చు మనకి బ్యాటరీ అనేది ప్రెసెంట్ 50 amps మనకి ఛార్జ్ అయితే అవుతుంది. ఓకే, ఇదే విధంగా మీరు మీ యొక్క బ్యాటరీస్ని కూడా మీరు రిపేర్ అయితే చేసుకోవచ్చండి. సో ఇదైతే మనం కొంచెం కేర్ఫుల్గా అయితే చేయాలండి. ఎందుకంటే ఇక్కడ మనకి బ్యాటరీతో పాటు మన దగ్గర అడిషనల్గా BMS అనే ఒక సర్క్యూట్ అయితే బ్యాటరీలో మనకి స్మార్ట్ బ్యాటరీస్లో యాడ్ అయి ఉంటుంది. సో మనం ఇలా రిపేర్ చేస్తున్న టైంలో మనం ఏదైనా తప్పు చేసినా సరే ఈ BMS బోర్డు అనేది ఈజీగా పోతుందండి. ఓకే, సో కేర్ఫుల్గా అయితే మనం ఇది చేయాలి. సో చేయగలిగిన వాళ్ళు ఇది ఈజీగా చేసుకోవచ్చు. మీరు కొంచెం ఎందుకు రిస్క్ అనుకునే వాళ్ళు మీరు మాకు సెండ్ చేసినా సరే మేము మీకు రిపేర్ అయితే చేసి పంపిస్తామండి. ఇదే విధంగా ఎన్రిచ్ పవర్ అనే కాదు, ఏ స్మార్ట్ బ్యాటరీ అయినా మనమే చేసుకోవచ్చు అండి ఈజీగా. సో మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిపేర్లో ఉన్న స్మార్ట్ బ్యాటరీస్ని మీరు మాకు సెండ్ చేసినట్లయితే మేము మీకు రిపేర్ చేసిస్తాము. ఓకే, రీసెంట్గా నా దాకా వచ్చిన ఒక విషయాన్ని అయితే నేను ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా అదే. సో ఏంటంటే నాకైతే ఒక కస్టమర్ కాల్ చేసి ఈ ఎర్రర్ ఉన్న ఒక బ్యాటరీ కస్టమర్ నాకైతే కాల్ చేసి, సార్ నాకు విధంగా బ్యాటరీస్లో ఎర్రర్ అయితే వస్తుంది, సో నేను ఇంకో ఛార్జర్ తీసుకోవాలనుకుంటున్నాను, దాంట్లో అయితే మనకి ఎర్రరే చెప్పదు, ఏ బ్యాటరీ అయినా ఛార్జింగ్ ఎక్కుతుంది అనేది చెప్పారండి. సో నాకైతే ఇది వినంగానే కొంచెం ఎలా అనిపించింది అంటే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది. అలానే కొంచెం కామెడీగా కూడా అనిపించింది. ఏంటి అంటే టైర్ పంచర్ అయితే టైర్ మార్చుకోవాలి కానీ ఇంజన్ మార్చుకుంటారా అనేది నాకు మైండ్లో అయితే వెంటనే అనిపించింది. సో ఇక్కడ బ్యాటరీలో ప్రాబ్లం ఉంటే మనం బ్యాటరీని రిపేర్ చేసుకోవాలి కానీ ఛార్జర్ మార్చుకోవడం ఏంటి? యాక్చువల్గా స్మార్ట్ బ్యాటరీస్లో మనం యూజ్ చేసే ఛార్జర్స్ అన్ని ఫాస్ట్ ఛార్జర్స్ అండి. ఇక్కడ అవి స్మార్ట్ ఛార్జర్స్ కూడా సేఫ్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, సో ఛార్జర్ మార్చుకోవాల్సిన అవసరం ఏంటి, బాగున్న ఛార్జర్ మార్చుకోవాల్సిన అవసరం ఏంటి నాకైతే అనిపించింది. సో దీనిపైన నేను ఇంకొంచెం డెప్త్ రీసెర్చ్ కూడా చేశాను. సో నేను నా రీసెర్చ్లో కనుక్కున్న కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఇది స్మార్ట్ బ్యాటరీస్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుద్దని నేనైతే అనుకుంటున్నాను. సో ఏంటి అంటే ప్రతి స్మార్ట్ బ్యాటరీలో కూడా ప్రతి 14 స్మార్ట్ బ్యాటరీలో కూడా ఒక చిప్ అయితే ఉంటుంది. దాన్ని మనం BMS అంటామండి. ఈ BMS అనేది బ్యాటరీలోకి ఎంత ఛార్జ్ వెళ్ళాలి, డిశ్చార్జ్ వెళ్ళాలి అనేది ఎప్పుడు కూడా మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ BMS అనేది ఒక చిన్న కేబుల్ ద్వారా మన ఛార్జర్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కేబుల్ అనేది కట్ అవుతుందో BMSకి ఛార్జర్కి ఉన్న కనెక్షన్ తెగిపోతుంది. ఇప్పుడు మన బ్యాటరీ అనేది ఛార్జింగ్ అనేది అవ్వదండి. అప్పుడు మనకి ఈ విధంగా మెయిన్ పోర్ట్ ఎర్రర్ అనేది రావడము, లేదా మీ దగ్గర డిస్ప్లే ఛార్జర్లో అసలు ఛార్జింగ్ ఎక్కకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఈ కేబుల్ కట్ అయినా సరే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుతుంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ BMS అనేది అక్కడ మనము పక్కన పడేసామని చెప్పచ్చండి ఇక్కడ. ఎందుకంటే ఆ BMS అనేది ఆ కేబుల్ ద్వారానే పనిచేస్తుంది. ఎప్పుడైతే ఛార్జర్కి ఆ BMSకి ఉన్న కేబుల్ అయితే కట్ అయిపోతుంది, ఇంకా BMS అనేది పనికిరాదు, బ్యాటరీ అనేది డైరెక్ట్గా ఛార్జింగ్ అనేది దిగుతుంది. ఇదైతే నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా సేఫ్ అయితే కాదు. సో ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్న బ్యాటరీస్ అయితే మీరు ఫస్ట్ రిపేర్ అయితే చేసుకోండి. రిపేర్ కాస్ట్ అనేది పెద్దగా ఉండదు, అంటే ఒక 1000 రూపాయలు లేదా 500 అవుతుందేమో. ఓకే, సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ మీకు మా నుంచి రావాలంటే మీరు చేయాల్సిన మొదటి పని లైక్ అండి, రెండవ పని షేర్, మూడవ పని సబ్స్క్రైబ్. ఓకే, సో ఎవరు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.